కష్టం వృధా కాదు. నాతో కాదేమో, నాకు అదృష్టం లేదేమో అని అనుకుంటున్నారా? సాధించి చూపించాలి ఏదైనా సరే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. 30 days కంటిన్యూగా వీడియోస్ పెడతాను అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకున్నా కదా, అందులో అయితే ఇది 10th వీడియో. దాదాపు 2 సంవత్సరాల నుంచి అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి ఇంత కష్టపడ్డా కూడా నాకైతే ఫలితం అనేది లేదు. అందుకోసమని ఇంకా కొంచెం కష్టపడాలి అని చెప్పేసి డైలీ 30 వీడియోస్ పెట్టాలి 30 days అని ఛాలెంజ్ తీసుకొని నేను ఈ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తా అన్న నమ్మకం నాకైతే ఉంది. నాకున్న నమ్మకం, ధైర్యం మీలో కొంతమంది ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి కొన్ని మోటివేషన్ డైలాగులు అయితే మీకు మాటల ద్వారా అయితే చెప్తుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జీవితంలో మనం చేసే కష్టానికి ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ మనం ప్రయత్నించడం ఆపేయకూడదు. ఒక విత్తనం నాటినం వెంటనే చెట్టు పెరగదు, దానికి సమయం పడుతుంది. అలాగే మనం కష్టానికి కూడా ఒక సమయం ఉంటుంది. కానీ ఈ రోజులో ఉన్న మన కల్చర్ మెంటాలిటీ వల్లనో మనకు అతి తొందర అనే తత్వంతో ఈ రోజుల్లో చాలామంది ఒక పని మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే ఫలితం రాకపోయేసరికి నిరాశ పడిపోతున్నారు. నాతో కాదేమో, నాకు అదృష్టం లేదేమో అని అనుకుంటున్నారు. కానీ నిజానికి విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఎన్నో రోజుల కష్టం ఉంటుంది, కానీ మనకు ఆ కష్టం కనపడదు. ఓన్లీ విజయం వరకే చూస్తాం. నేను కూడా నా జీవితంలో ఇదే నేర్చుకున్నాను. నేను చేసే ప్రతి వీడియోకు లక్షల వ్యూస్ రావు, అట్లని చెప్పేసి నేను 1000 వ్యూస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం 100లైనా సరే. ఇప్పుడు నా ఫోన్ స్టేటస్ దాదాపు ఒక 800 మంది చూస్తారు, కానీ నేను పెట్టిన వీడియో స్టేటస్ చూసిన వాళ్ళు 800 మంది నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కనీసం 200 మెంబర్స్ కూడా చూడరు. అయినా కూడా నేను ఎక్కడా తగ్గలేదు. నేను వీడియోలు ఖచ్చితంగా వీడియో తీసుకుంటా, ఎడిటింగ్ చేసుకుంటా, పోస్ట్ చేసుకుంటా, దాన్ని స్టేటస్ పెడతా. చూసేవాళ్ళు చూస్తారు. సక్సెస్ కోసం మనం ఎదురు చూస్తున్నాం, అలా అని చెప్పేసి తొందరపడకూడదు కదా. కొన్నిసార్లు చాలా కష్టపడి చేసిన వీడియోని కూడా ఆశించినంత ఫలితం ఇవ్వదు. అయినా నేను ఆగను. ఎందుకంటే ఒక వీడియో పోతే ఇంకో వీడియో, ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, నా కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుందని నేను నమ్ముతున్నాను. మన జీవితంలో ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మనతో ఈ రోజు మనం ఎంత ముందుకు వచ్చామో అన్నది చూసుకోవాలి. నేనైతే అలానే చూసుకుంటాను. ఎందుకంటే నా చిన్నప్పటి లైఫ్ నుంచి నేను ఇప్పటి వరకు ఎదిగిన ప్రతి ఒక్క అడుగున నేను గుర్తుపెట్టుకుంటాను. నేను ఉన్న విధానానికి, నేను పెరిగిన వాతావరణానికి, ఫస్ట్ స్టార్టింగ్ నా లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది, ప్రతి ఒక్కటి నాకు నేను ఇప్పుడు ఓకే నేను గ్రేట్ అని చెప్పేసి నాకు నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే మనం ఉన్న విధానానికి మనం రావడం వచ్చింది అంటే అది మన కష్టం. కాబట్టి మనం ఒకరితో పోల్చుకోకుండా మనం ఫస్ట్ ఎలా ఉన్నామో, ఇంకా ఎలా డెవలప్ అవుతున్నాము, ఇంకా ఎలా అవ్వాలి అని చెప్పేసి ముందుకు ఆలోచించాలి. చిన్న చిన్న అడుగులే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి. విజయం అంటే ఒక్కసారి వచ్చే విషయం కాదు, అది ప్రతిరోజు కొంచెం నేర్చుకోవడం, కొంచెం మెరుగుపడడం, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు నేనైతే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. అది చేరే వరకు నేను ఆగను. నేను ఖచ్చితంగా ఎవరు ఏమంటున్నారు ఏంటి అని చెప్పేసి ఏదైనా సరే నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకు ఓన్లీ లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది. మనం ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. కొందరు మీ గురించి తక్కువ మాట్లాడవచ్చు, నీ వల్ల కాదు అని చెప్పవచ్చు, కానీ వారి మాటలు మీ భవిష్యత్తును నిర్ణయించవు. ఇప్పుడు సపోజ్ నేను వీడియోలు తీస్తున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడైనా వెళ్ళి వీడియో తీస్తుంటే ఎప్పుడు వీడియోలు తీస్తావు, ఇది కూడా యూట్యూబ్లో పెట్టాలా, ఈమెకి వీడియోలో పిచ్చి పట్టింది అని చెప్పేసి నా ఎదురుగానే మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సపోజ్ నేను ఉజ్జయిని మహాకాలుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన మీద చాలా భక్తితో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వెళ్ళాల్సిన స్థితి కూడా నా దగ్గర లేదు, అంటే మనీ కూడా నా దగ్గర లేదు. అయినా కూడా నేను ఆయన కోసం వెళ్ళాను. కానీ చూసే వాళ్ళు ఏమనుకున్నారంటే, మీ మేడం, మీ అక్క, పార్లర్కి వచ్చిన వాళ్ళైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే వీడియోల కోసమే వెళ్ళిందా ఉజ్జయిని అని చెప్పేసి అన్నారు. నాకు అది మంచిగా అనిపించలే. నేను భక్తితో వెళ్ళిన వీడియోల కోసం ఎవరైనా సరే డబ్బులు వేస్ట్ చేసుకొని, మనీ వేస్ట్ చేసుకొని వెళ్ళరు. అయినా కూడా నేను ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళెవరో మాటలు నా భవిష్యత్తుని నిర్ణయించవు కదా. నా కష్టం, నా పట్టుదల, నా నమ్మకమే నా భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సేమ్ అలానే వాళ్ళెవరియో వీళ్ళెవరియో నిర్ణయించుకోవడానికి మీరైతే అస్సలు డిసైడ్ అవ్వకండి. మీ భవిష్యత్తు ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారో అది అవ్వడానికి ఓన్లీ దాని మీదే ఫోకస్ పెట్టండి. అదే మీ భవిష్యత్తుని మారుస్తుంది. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఓడిపోయిన వ్యక్తి అంటే ప్రయత్నం మానేసిన వ్యక్తి అని. ప్రయత్నిస్తూ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఓడిపోడు. ఆలస్యం అవుతుంది 10 రోజులు, 20 రోజులు, నెలలు, లేదంటే ఒక సంవత్సరం, అంతే. కానీ ఓడిపోవడం అనేది అయితే అస్సలు ఉండదు. విజయం అయితే పక్కా సాధిస్తారు. నేను అయితే అదే నమ్మకంతో ఈ వ్లాగ్ ఛాలెంజ్ తీసుకున్నా. నేను ఖచ్చితంగా ఈ వ్లాగ్స్ అయిపోయేలోపు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే మీ కళ కోసం మరో అడుగు వేయండి.
మీకై మీకు నమ్మకం పెట్టుకొని దేవుడిపై విశ్వాసం ఉంచండి. కష్టపడుతూ ముందుకు సాగండి. ఒక్కరోజు మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. నేను చెప్పిన మాటలు మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, అలాగే మీరు ఈ వీడియో ఎవరికైతే మోటివేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరి అవును, మీకు ఒక విషయం చెప్తాను. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎక్కువ లైక్ చేయడము రావని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలానే కొంతమంది చెప్పారు కామెంట్ చేయడం నాకు రాదు అందుకే చేయట్లేదు అని. అందుకోసం ఈ వీడియో పెట్టాను. లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే హైప్ చేయండి. హైప్ చేస్తే ఇంకొంతమందికి ఎగస్ట్రా నా ఛానల్ రికమెండ్ అవుతుంది. అందుకని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. వీడియోలో నేను క్లియర్గా చూపించాను. వీడియో చూసి ఇంతకుముందు ఎవరైనా సరే కామెంట్ పెట్టడం రాదు అన్న వాళ్ళైతే ఇలా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.